ఓం విష్ణాయ నమః. మాఘపురాణము 14వ అధ్యాయము. విప్రుని పుత్రప్రాప్తి. దృశ్య మద మహర్షిని చూచి జహ్నముని ఇట్లనెను: మహర్షి, మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని అడుగగా మహర్షి ఇట్లనెను: జహ్నముని, వినుము. మాఘమాస వ్రతము ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడు ఇంకను హరి ప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను ఆచరించి ముక్తినందును. అట్టి కథనొక దానిని చెప్పెదను వినుము అని ఇట్లు పలికెను. పూర్వము గంగాతీరమున బ్రాహ్మణుడు ఒకడుండెను. అతడు వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి, దయ, జ్ఞానము, ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికినీ లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలగలేదు. అట్టి పుత్రుడు ఒకడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగుదాయని విచారపడెను. అప్పుడామె, నాథ, నీవు తగిన వారికి చెయ్యలేదేమో, అందువలన మనకు సంతానము కలగలేదనుకొందును అని సమాధానమిచ్చెను. అప్పుడు బ్రాహ్మణుడు, ప్రియా, దుష్కరమైన తపమునాచరించి అయినను శ్రీమన్నారాయణుని సంతుష్టిపరచెదను. పుత్రవరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరెదను అని పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించవలెనని గంగాతీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపమును ఆచరించెను. కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు 4 చేతులయందును శంఖమును, చక్రమును, గదను ధరించి ఉండెను. వనమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణి భూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో ఉండెను. శాంతభూషితమై ప్రసన్నత కల శ్రీహరిని ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగా ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా, అప్సర కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయనిచ్చెను. తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వు నవ్వుచు, విప్రా, నేను నీకు వరమునీయవచ్చి తిని, నీ తపమునకు మెచ్చి తిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్యజ్ఞానము లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికి ఎట్టి వరమునైనను ఇయ్యవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనస్సులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూచెను. ఆనందపరవశుడైన అతడు శ్రీమన్నారాయణమూర్తిని ఇట్లు స్తుతించెను. విప్రకృత విష్ణుస్తుతి. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాంశే, నమస్తే నంతవిక్రమ, గోవిందాయ సురేశాయ, అచ్యుతాయ వ్యయాయ చ, కృష్ణాయ వాసుదేవాయ, సర్వాధ్యక్షాయ సాక్షినే, లోకస్థాయ హృదిస్థాయ, అక్షరయాత్మనే నమః, అనంతాయాదిబీజాయ, ఆడ్యాయాఖిలరూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే, మాధవాయ మురారయే,
జలస్థాయ స్థలస్థాయ సర్వగాయామలాత్మనే సచ్చిద్రూపాయ సౌమ్యాయ నమః సర్వాఘనాశినే నమః కాలాయ కలయే కామితార్థప్రదాయ చ నమో దాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః విశ్వేశాయ విశాలాయ వేదసే విశ్వవాసినే సురాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః వృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే అగ్రేసరాయ తూలాయ అగ్రేసరాయాత్మనే నమః జనార్దనాయ జైత్రాయ జితామిత్రాయ జీవినే వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ తే నమః జ్ఞానాయ జ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే దురంధరాయ దుర్యాయ ధరాధారాయ తే నమః నారాయణాయ సర్వాయ రాక్షసానీకవైరిణే గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే కేశవాయ నమస్తేస్తు నమో దామోదరాయ చ సంకర్షణాయ సర్వాయ నమస్త్రైలోక్యపాలినే భక్తప్రియాయ హరయే నమః సర్వార్థినాశినే నానాభేద విభేదాయ నానారూపధరాయ చ నమస్తే భగవన్ విష్ణో పాహి మాం కరుణాకర. శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా చూసిన బ్రాహ్మణుడు భక్తితో ఆసువుగా చెప్పిన స్తోత్రమిది. జహ్నముని, ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనంద పరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను. భగవంతుడు వరమును కోరుకొమ్మనెను. శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు, స్వామి, నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తి నొసగుమని కోరెను. శ్రీహరి, నీవు కోరినట్లే వరమునిచ్చితిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడను అగుదునని పలికి అంతర్ధానమునొందెను. బ్రాహ్మణుడు అష్టద్రవ్య లాభము నందినవాని వలె సంతసించుచు తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను. బాలుని చూచి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములని చెప్పెను. తన దారిన తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వానిని నిమురుచు కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విడుచుచుండెను. విచారవదనములతో ఆహారమును తీసుకొనక విచారించుచుండెను. నాథ, నీవు తీవ్ర తపమునర్చి వరముగా ఈ పుత్రుని పొందితివి. చంద్రుని వలె సంతసమును కలిగించు నీ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా. నేనీ పుత్రశోకమును ఎట్లు సహింపగలను? పుత్రశోకమును భరించజాలను అని భర్తతో పలికెను. ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్చ నిశ్చయించెను. ఆమెను ఊరడించుచు ఇట్లనెను, ప్రియా, దుఃఖింపకము. దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది, అది ఎవరినీ విడవదు. మన పుత్రుడు 13వ ఏట మృతి నందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా?
నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తర్వాతనైనా మరణింపక తప్పదు కదా. మరి ఈ మందు వెనుకలు వయస్సులకు కలగదు, కానీ మృత్యువునకు లేదు. పండితుడైన వాడు సుఖ దుఃఖములకు హర్ష శోకములనందడు. కావున నీవును శోకింపకము. జరగవలసినది జరగక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా? నీవు దుఃఖించినను కానున్నది కాకమానదు, అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును మరణించును. కనిపించినది నశింపక నిలుచునా, కావున శోకింపకము అని ఆమెను ఊరడించెను. మరియు నిరర్థకమైన దుఃఖమును విడువుము. శ్రీహరిని పూజించి పుత్రుణ్ణి మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగా ఉండుము అని పలికి మరల గంగాతీరమును చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. శ్రీహరి వానిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను. 14వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు.